హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ కిచెన్. ఇవాళ మనం గుమగుమలాడే వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓ కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు కందిపప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. మనం 2 కప్పులు వేసాం కాబట్టి 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 కప్ = 3 రేషియో అన్నమాట. ఇప్పుడు టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని కుక్కర్లో వేసి అలాగే అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్లోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్, ముల్లంగిని సాంబార్లోకి యూజ్ చేస్తున్నారు. సో మీ దగ్గర క్యారెట్, ముల్లంగి కాకుండా ములక్కాయ, సొరకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఓ పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యారెట్, ముల్లంగి ముక్కలు వేసుకొని ఆ తరువాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఓ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గెరిటితో కలుపుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకునేటప్పుడు. పక్కనే పెట్టుకున్న కుక్కర్లో ఉన్న పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఓ పప్పు గుత్తితో కుక్కర్లో ఉన్న పప్పుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. కొద్దిగా కూరగాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కనే ఎనుపుకొని పెట్టుకున్న పప్పు వేసి ఓసారి కూరగాయల్లో బాగా కలుపుకోవాలి. కూరగాయలని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మన సాంబార్కి తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ గెరిటతో ఓసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఓ 10 నిమిషాలు సాంబార్లో ఉన్న నీళ్లు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. సుమారు 10 నిమిషాల్లో మరిగిపోతాయి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మనం ఇప్పుడు మరుగుతున్న సాంబార్లో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి సాంబార్ని. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తురుము చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.